ఫ్రెండ్స్ ఇప్పుడు టైము 7 అవుతుంది. ఇప్పుడు మేము అయోధ్య నుంచి కాశీకి బయలుదేరుతున్నాం అనమాట. అయోధ్యలో చాలా మంచి దర్శనం అయింది, మంచి రూమ్ కూడా దొరికింది తక్కువ బడ్జెట్లో, చాలా మంచిగా అయింది. ఇక్కడ ఫుడ్ కూడా మంచిగా ఉందన్నమాట. బడ్జెట్లో అన్ని బడ్జెట్లో అయిపోతాయి. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం అసలు ఆలోచించకండి, ఎవరేం చెప్పినా ఆలోచించకండి, వచ్చేసేయండి. పబ్లిక్ కూడా ఎక్కువ లేరు, చాలా తక్కువ ఫ్లో ఉంది. ఎవరైనా రావాలనుకుంటే అద్భుతంగా రండి, బడ్జెట్లో అయిపోతుంది అనమాట. ట్రైన్లో వచ్చే వాళ్ళకి ఇంకా బడ్జెట్లో అయిపోతుంది, కొంత బస్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి. ట్రైన్లో వచ్చే వాళ్ళకి రావచ్చు. చాలా బాగుంది ట్రిప్ అయితే. అయోధ్య అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కడుతున్నారు లోపల. రామ మందిరం అయితే చాలా బాగుంది. లోపల రాముడు అయితే ఎక్సలెంట్ ఉన్నాడు అనమాట. ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రూమ్ పైన టెర్రస్ అనమాట. చూసుకోండి అయోధ్య నగరం ఎలా ఉందో. మంచి పాత కట్టడాలతో ప్రతి అణువణువుల రాముడు కనిపించే విధంగా అయితే ఉంది. మంచి మొత్తం కప్పేసి సిటీని మంచి మొత్తం కప్పేసి ఇప్పుడు ఎంత తెలుసా, టైం 7:30 అవుతుంది. అయినా సరే చూడండి ఎంత ఉందో సిటీ మొత్తం. పురాతనమైన ప్రదేశం ఇది. ఎప్పుడో రాముడు ముందు నుంచి ఉన్న స్థలం ఇది. ఇలాంటి పుణ్యక్షేత్రం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏ జన్మ చేసుకున్న అదృష్టమో అయోధ్య రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. ఇప్పటికి నా కోరిక తీరింది. ప్రతి ఒక్క స్ట్రీట్లో గుడులు ఉన్నాయి, సేవా సత్రాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి హాయిగా డబ్బులు లేకుండా హాయిగా బతికే విధంగా అయితే ఇక్కడ ఉంది. నేను చాలా మంది కూడా చూశాను. సో చాలా అద్భుతమైన నగరం. ప్రతి ఒక్కరు కంపల్సరీ అయోధ్య లైఫ్ టైంలో ఒక్కసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. సూపర్ ఎక్స్పీరియన్స్ మాకైతే. మేము తీసుకున్న హోటల్ పేరు రామ్ లల్లా ప్యాలెస్. సో రాముడు పేరే పెట్టుకురు. ఫ్రెండ్స్ చూడండి, అయోధ్య పాత నగరం మధ్యలోకి వెళ్ళి ప్రయాణిస్తున్నాం. ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే మొత్తం మంచుతో కప్పబడిపోయింది. పాత కట్టడాలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక స్పిరిచువల్ దైవభక్తి ఇట్లా పొంగిపోతుంది అనమాట. అంత మంచిగా ఉందన్నమాట. రాముడు పరిపాలించిన నగరం ఇది. అద్భుతంగా ఫీలింగ్ అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఆటోలో వెళ్తున్నాము. మనం ఇక్కడ కాశీ బస్ పట్టుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అయోధ్య బైపాస్లో దిగి, ఎందుకంటే బస్ స్టాప్లు ఎక్కడ లేవు, అన్ని బస్ స్టాప్లు మూసేసారు అనుకుంటున్నాను తెలిసి. ఎందుకంటే ఓవర్ఫ్లో అయిపోతుందని చెప్పేసి మూసేసారు. ఇక్కడ అయోధ్య బైపాస్ ఉంటుందంట, అక్కడ బస్సులు దొరుకుతాయంట. అక్కడ ఎక్కి మనం కాశీకి వెళ్ళిపోదాం. బైపాస్ ఇది ఏటీఎంలో దొరకాలా ఇంకా. మేము కాశీకి బయలుదేరుతున్నాము. మా కాశీకి వెళ్ళే బస్సు వెనక కనిపిస్తుంది కదా, అదే బస్సు. ఒక్కొక్కరికి 350 పడ్డది. సో మంచి స్లీపర్ సిట్టింగ్ రెండు ఉన్నాయన్నమాట. మేమైతే సిట్టింగ్ తీసుకున్నాం. 4 hours జర్నీ కాబట్టి సిట్టింగ్ తీసుకున్నాము. చూడండి మొత్తం మంచి అంత ఎట్లా కప్పిందో. ఇది అయోధ్య బైపాస్ అంటారు దీన్ని. బైపాస్కి వచ్చి బస్సు ఎక్కాలి. సో బాగుంది. మొత్తం చూసుకొని వెరిఫై చేసుకున్నాకనే బుక్ చేసినాము. సో చాలా బాగుంది. టిఫిన్స్కి మాత్రం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ టిఫిన్స్ దొరకడం చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ ఇంత పెద్ద ఏరియా ఉంది కదా, ఇన్ని బస్సులు ఉన్నాయి కదా, ఒక్క టిఫిన్ సెంటర్ లేదు. ఓన్లీ చాయ్ తప్ప ఇక్కడ ఏం దొరకట్లేదు. సో బయలుదేరేటప్పుడే టిఫిన్ చేసి బయలుదేరడం బెటర్. ఎక్కడి నుంచి అయినా సరే. బయట కోసం మాత్రం ఫుడ్ దొరకడం ఇబ్బందే ఉంది, చాలా ఇబ్బంది. చాలా సేపు తిరగంగా ఒక హోటల్ దొరికింది. ఇందులో పూరి ఉంది, కానీ పూరి ఆయిల్ ఐటమ్ కొద్దిగా జర్నీలో ఇబ్బంది అయితే నేను తీసుకోవట్లేదు. ఇక్కడ రైస్ ఐటమ్ కూడా ఉంది. సో ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి రైస్ ఐటమ్ తిందామని ప్లాన్ చేసుకున్నాను నేను. మా డాడీ మాత్రం పూరి తింటున్నాడు. పూరి ఎందుకు డాడీ, అవసరమా? ఎప్పుడు కానీ జర్నీలో కష్టమవుతుంది డాడీ. కడుపు గడబడి చేసింది అనుకో ఇబ్బంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ ఉంది, బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఇవన్నీ. బస్కి కొద్దిగా దూరంగా ఉన్నాయి. అదే బైపాస్. నేను ఇట్లనే పోయినామా? నేను రైస్ తీసుకున్నా. రైస్ అయితే బాగానే ఉంది. పూరి కూడా అనుకున్నంత గలీజ్ ఏం లేదు, బాగుంది. ఏమైనా ఆంధ్ర స్టైల్ ఉంది కదా, ఆయిల్ కూడా తక్కువ ఉంది కదా. నేను తినాలా మరి? నేను తినానా? ఐ విల్ ట్రై, చూద్దాం. ఇక్కడ చాయ్ ఉంది. ఇక్కడ ఏదో ఇంకా ఆయిల్ ఐటమ్ ఏంది, బ్రెడ్ ఏమేమో ఉన్నాయి. ఇలా పకోడీ సమోసా ఎక్కడ తినేటట్టు.
ఛాయ్ అయితే విపరీతంగా తాగుతారు ఇక్కడ పబ్లిక్. ఛాయ్ ఇక్కడ కారా ప్యాకెట్లు ఉన్నాయి, స్వీట్ బన్ ఉంది, ఛాయ్ ఉంది. ఇక్కడ కూడా చాలా బాగుంది ఇదంతా. తర్వాత ఇక్కడ ఎగ్ పఫ్ కర్రీ పఫ్స్ కూడా ఉన్నాయి లోపల. ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది మార్కెట్ అంతా, చాలా అవుతుంది. ఇవన్నీ బస్సులు, ప్రయాగ్రాజ్కి వెళ్ళేది, వారణాసికి వెళ్ళే బస్సులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ధర్మా చౌక్ దగ్గర ఉన్నాం మనం ప్రెసెంట్ అయితే. ఈ ధర్మా చౌక్ దగ్గర అన్ని బస్సులు, అన్ని ట్రాన్స్పోర్ట్ అంతా ఇక్కడనే ఉందన్నమాట. ధర్మా చౌక్ అంటారు దీన్ని. ఇక్కడ బస్సులు అన్నీ దొరుకుతున్నాయి. ఇదిగోండి ధర్మా చౌక్ బస్సెస్. ఇక్కడ వారణాసికి, ప్రయాగరాజ్కి వెళ్ళే బస్సులు అన్నీ దొరుకుతున్నాయి అనమాట. ఇది కమాను. ఇక్కడ ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది ప్రెసెంట్కి అయితే. మేము వారణాసికి వెళ్ళే బస్సు ఇదే చూడండి. వారణాసి బస్సు ఇది. ఇప్పుడు జస్ట్ ఫుడ్ కోసం ఆపారు. సో ఫుడ్ తిని మళ్ళీ బస్సు ఎక్కాలి. ఇక్కడ నుంచి ఇంకొక 1 అవర్ జర్నీ ఉండొచ్చు వారణాసికి. సో కిందికి వెళ్ళి ఫుడ్ తిందాం. డాబాలో అయితే దిగినాము. డాబా రోటీ తర్వాత పప్పు ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఇక్కడ ఫేమస్ ఇదే కాబట్టి ఇది ఆర్డర్ ఇచ్చాము. తర్వాత మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఉప్పు తక్కువ ఉప్పు ఈ ఏరియాలో కామన్ తక్కువ ఉండడం 100%. అది చాలా బాగుంది. మన ప్రయాణం అయితే సూపర్ సాగిపోతుంది. మనం రాముల వారి దర్శనం చేసుకోవడం అయ్యేది చాలా మంచి దర్శనం. కానీ ఇక్కడ ఉండే ప్రసాదాలు కానీ స్టే కానీ బాగుంది. 8:30 అయితే మన 9:30 బయలుదేరాము. మార్గం మధ్యంలో ఇప్పుడు ఇక్కడ కాశీ పోయే మార్గం మధ్యంలో రాత్రి కాశీలో హాయి పడుకొని గంగలో స్నానం చేసి ట్రై చేద్దాం. చేయాలా పక్క చేయాల్సిందే. మన ప్రయాగ్రాజ్లో మనకు స్నానం ఇంత ముఖ్యమో కాశీలో గంగా స్నానం అంతే కదా, ఇంత ముఖ్యం, చాలా ముఖ్యం. కంపల్సరీ దర్శనం చేయాల్సిందే. హరిశ్చంద్రఘాట్ వెళ్తాం. హరిశ్చంద్రఘాట్ దర్శనం చేసుకుంటాము. కాశీ విశ్వనాథుని మంచిగా అభిషేకం చేసే ప్రయత్నం చేద్దాం. दर्शन भी आप दिन का दर्शन जा सकते हैं? नहीं, अभी नहीं, अभी बंद रहेगा. कितने बजे दर्शन? अभी शाम को खुलेगा 4 बजे के बाद. 4 बजे दर्शन कर लेके गंगा आरती जा सकते हैं. दर्शन में 4 घंटा लगेगा, 3 से 4 घंटा. सुबह में दर्शन को जाइए. सुबह दर्शन अच्छा है. आज गंगा आरती कर लेना, सुबह दर्शन कर लेना. कितने बजे चालू? सुबह में 5 बजे चालू हो जाता है, कभी भी जा सकते. ఇప్పుడు దర్శనం కాదంటారా? దర్శనం ఇప్పుడు చేసుకోండి. మీకు గంగా ఆరతి దొరుకుతుంది, ఏదైనా ఒకటే దొరుకుతుంది. ఇప్పుడు గంగా ఆరతి చేసుకుంటారు. అంతే అంట. పొద్దున దర్శనం చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. సూపర్, మంచి మాట. ఓకే. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలంటే कालभैरव टेम्पल काशी विश्वनाथ कालभैरव पास में है. पास में और दूसरे रूट पे है. मैं वो दोनों के बीच में दिलाएंगे आपको. आप लोग कितना 2 डेज रुकना? नजदीक एक दिन रहता. आज एक दिन, कल एक दिन. वही 2 डेज. 1 डे 1 नाइट 1 डे. 1 नाइट 1 डे. तो 2 डेज हो गए. 2 डेज. పాతగా ఉన్నాయి ఇవన్నీ. రైనెట్తో హోనా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ఆ మాత్రం ఇంకా లేకపోతే ఎట్లా? ఏమంటాడు డాడీ? అంతే పెద్ద 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభ మేళలో ఈ జాతర ఉండాల్సింది. तो बताइए, हम आपसे 200 ले रहे हैं. इतना ट्रैफिक जाम, उतना मेरा कब हो जा रहा है. इधर से टेम्पल कितना दूर रहता भैया? इधर से वो हरिचंद घाट से गंगा घाट से जाएंगे तो 7 मीटर. ओके. और रोड से 1 किलोमीटर. ओके ओके. वॉकेबल डिस्टेंस में रहता. वो आपका मेन सेंटर पॉइंट. ओके ओके. हम उधर ही आपको लेकर चल रहे हैं.
వారణాసికి అయితే చేరుకున్నాము. ఆటో అతను రూమ్స్ అన్ని చూపిస్తున్నాను అనమాట. ఇంతమంది ఒక రూమ్ చూపించింది 2200 చెప్పారు. సో వద్దని చెప్పినాము. ఇంకొక రూమ్ చూడడానికి పోయారు మన వాళ్ళు. సో చూసి ఎలా ఉందో, మంచిగా ఉంటే తక్కువ రేట్ ఉంటే ప్రొసీడ్ అయిపోతాం. గంగా హారతి చేసుకోవాలి, కాలభైరవుడి దర్శనం చేసుకోవాలి, శ్రీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి, చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ మనకు 1 డేనే టైం ఉంది. చూడాలి ఎంతవరకు చేస్తామో చూడాలి. కాశీలో రూమ్ అయితే దొరికింది. ముగ్గురం కలిసి షేరింగ్లో తీసుకున్నాం ఈ రూము. మన బండ్లో కూడా పర్సన్, ఇంకొక పర్సన్ అతని సోలో ట్రావెలర్ తను మాత్రం వచ్చిండు. సో తన లగేజ్ తీసుకోండు. సో బెడ్ ఇలా ఉంది. రూమ్ అయితే పర్లేదు బాగుంది. ఇదే రూము. ఒక బెడ్ అయితే చాలా బాగుంది. ఇంటీరియర్ చాలా బాగుంది. ఇది వచ్చేసి బాత్రూము అండ్ బాల్కనీ. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. చూసుకోండి, మొత్తం కాశీ సిటీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో బాగుంది, పర్లేదు. మా డాడీ మన మమ్మీతో మాట్లాడుతున్నారు. మీకేం తెలుసు? పురాణాలు పెట్టా అంతేనా? కాశీ మనం కొత్తగా వచ్చిన పురాణం అంతా కాశీ. ఇక్కడ రిక్షాలు కూడా చాలా మంది దొక్కుతుర్రు. ఇగో రిక్షాలు అందరు ఒక్కసారి వస్తారు. అంతా కలిపి రిక్షాలు అందరు ఒకసారి వస్తారు. ఏమైంది తెలుసా, చిన్న చిన్న గల్లీలు అయిపోయి బాగా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ముస్లిమ్స్ ఎక్కువ, ఇందులో ముస్లిమ్స్ ఎక్కున్నారు. 5 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా గంట పడుతుంది. राम चलते चले राम राम, सभी को राम राम, राम राम जी, राम राम, राम राम। चलते దయ్యా ఎంత అంట? 50 రూపీస్, 50 రూపీస్. మంచిగా ఇప్పుడు అన్నం తినే ముందు అవసరం అంటావు అది? ఏరియాకి వచ్చినాం. ఏరియా కూడా స్పెషల్ పిల్లగాడేరా బాగుంది. ఇప్పుడు మనం కాలభైరవుని దర్శనం కోసం వెళ్తున్నాము. ఇప్పుడు కాశీలో ఉన్నాము, వారణాసి కాశీలో. ఏ క్షేత్రంకైనా ప్రతి క్షేత్రంకు ఒక క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. అలాగే మనకు ఆ కాశీ క్షేత్రంకు కాలభైరవుడు. ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత మన అన్నపూర్ణ మాత దర్శనం చేయాలంటే కాశీ విశాలక్షి ఆమె దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు విశ్వేశ్వర కాలభైరవ టెంపుల్ అడుగు భయ్యా. కాలభైరవ టెంపుల్ ఏంటంటే ఆగే జాగే. అప్పుడు మనం కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటే పరిపూర్ణమైన కాశీ యాత్ర అవుతుంది. అలాగే ఇక్కడ ఘాట్స్ కూడా ఉంటాయి. ఘాట్స్ కూడా మంచిగా తిరిగి చేసుకున్నారా, మొత్తం ఘాట్స్ అన్ని 12 ఘాట్స్ ఉంటాయి. 12 ఘాట్స్ కూడా తిరిగి చేసుకొని గంగా స్నానం చేసుకుంటే పరిపూర్ణమైన మన కాశీ యాత్ర అయిపోతుంది. దారంతా మంచి మంచి పెయింటింగ్స్ తోని చాలా బాగుంది. లింగాలు, శివుడు పెయింటింగ్స్ అని అద్భుతంగా ఉంది దారంతా.
నమః శివాయ. ఓం నమః శివాయ. బాబాయ్ గల్లీలో పెయింటింగ్స్ లేవు. ఇట్లా ఈ దారిలో పోయినామని చెప్పాలి కదా. ఇట్లా గల్లీలు ఉంటాయి కదా. ఇదే ఇప్పుడు ఫోటో దిగింది. ఇదే ఫోటో ఇదే శ్రీకృష్ణ ఇంకెవన్నీ గల్లీలోకి ఇలా చేసినారు. क्या है भैया? ये 60 का है. नाम क्या है? नाम स्वीट का नाम क्या है? मलाई पाक. मलाई पाक. और एक नाम है पलन तोड़. आप लोग को जानकारी. తిని చెప్పాడు ఎట్లుందో. मलाई पाक. चम्मच. वहाँ साइड में बैठ ఎట్లుంది? ఇంకోటి తీసుకుంటావా? ఓకే చెప్పండి. ఇది కాశీలో మలాయి పూరి స్పెషల్, చాలా స్పెషల్. మీరు ఎప్పుడన్నా వస్తే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదే షాప్ అదే. ఎంత బాగుంటుంది, ఎక్సలెంట్ టేస్ట్, సూపర్, చాలా బాగుంటుంది. నిజంగా బాగుంటుంది. అన్న రేట్ చెప్పు. కేవలం 40 రూపాయలు మాత్రమే. ఒక్కొక్కరు బిజినెస్ అంతా బాగుంటుంది. అయితే చాలా బాగుంటుంది. ఇది సెలబ్రిటీ. చాలా బాగా చేస్తున్నారు యూట్యూబ్లో కాల్ చేయడం కాదు, మనం ఇక్కడ కలవడం మా అదృష్టం. ఎంతంటే ఇదేనా నువ్వు అడిగింది? ఇదే వీడియో దొరికింది మొత్తానికి. ఎవరు అది? నేను వీడియో తీసినట్టు. नाना को बहुत अच्छी क्वालिटी का है. पार्टी का है बोल के बोल रहा हूँ. 100 रुपये लगो. सॉरी, अच्छा ये शिवलिंगम के लिए अपने को छोटा वाले वर्जिनल का ये सब ओरिजिनल. ये कलर चल जाता हूँ मैंने. इसका कलर जाता है. किस चीज का कलर? इसका वो कलर जाता मालूम. हाँ, ये जाएगा. वो तो जाता कंपल्सरी. शिवलिंगम कितनी बाउंड्री ओल्ड मॉडल बता रहे थे. 1500 3 చీరలా? लेटेस्ट मॉडल बताओ. ओल्ड मॉडल हमारा शादी में ये सब हुई. लेटेस्ट मॉडल बता. ये 5 लेटेस्ट मॉडल है. ये कलर से बोलेगा, कलर दिखाएगा ना. ఓకే. మొత్తం చీర చిన్న చిన్న गंदम कलर है. और दो और ఇంకో రెండు చూపెట్టు భయ్యా. कलर दिखाए इसमें. वीडियो कॉल చేస్తారా? ఒకటి వీడియో తీసి పంపిస్తావా లేదంటే అది अभी तो इसमें दो तीन कलर बताओ. इसमें 2-3 कलर बताए. బతా. బాగుంది కదా ఇది? 1500 में 2 है. ఇది బనారస్ ఎట్లా గుర్తుపడతారు? 1500 में तो वो ये है. ये कितने में? ये आपको 2400 रुपए का 3 पड़ेगा. 800 रुपए का एक. तब ये ఇది బాగుంది. कलर में कलर दिखा दे इसमें. फ्यूज कलर दिखाओ. अच्छा कलर है. ఇది సోమక్ బాగుంటుంది. చాలా బాగుంటుంది సోమక్. అన్ని నేను సెలెక్షన్ చేశాను. సోమక్ సూపర్ ఉంటుంది. तो उल्टा बता.
फोटो लेके उधर इसको उधर सेंड जैसे कर। वो लोग कौन सा सिलेक्शन करे तो वो ले लो। हाँ, ये कलर है। एक है ओके మమ్మీ పిచ్చి బ్లూ అంటే వస్తుంది పట్టుదల కూడా ఉంది. ना कलर है कितने का है? कौन सा మమ్మీకి ఇదా మమ్మీకి ఫైనల్ అయింది మమ్మీకి అది సౌమ్యకి ఓకే ఎంత ప్రైస్ పంచుకోండి ఒకటి 1200 ఓకే एक बार और दिखा सकते हैं क्या सारे कलर ఓకే మీ మమ్మీకి రా మమ్మీకి ఇది. क्या करो? ఇద్దరికి మంచి కూడా కొన్నా అత్త కోడలకు నానమ్మ కూడా తీసుకుందాం ఒకటి తీసుకుందాం ఇప్పుడు టైం పొద్దున 6:30 అవుతుంది కాశీ దర్శనానికి బయలుదేరినాం ఇక్కడ చిన్న చిన్న గల్లీ నుంచి ఇదే గల్లీలో మా హోటల్ ఉంది ఇక్కడ నుంచి టెంపుల్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది బై వాక్లో వెళ్తున్నాం 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు హర హర మహాదేవ్ దారిలో నందీశ్వర స్వామి దర్శనం కూడా అయింది సూపర్ మేము దర్శించుకుంటారు మొదటి గంగా శివల్లా ఘాట్ ఎంత పవిత్రమైన గంగనో వా సూపర్ ఆనందంగా ఉంది గంగను చూస్తుంటే ఒక పాజిటివ్ ఎనర్జీతోని మనసు ఉప్పొంగిపోతుంది చూసుకోవడం ఎంత బాగుందో గంగ సూపర్ ఎక్సలెంట్ ఉంది హర హర మహాదేవ ఓం నమః శివాయ హర మహాదేవ శివాలయ శివల కాశీ అనేది పురాతనమైన సిటీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇప్పుడు గంగలో దిగి నీళ్ళు చల్లుకోవాలని చూస్తున్నాం అనమాట చాలా బాగుంది ఎంత పీస్ఫుల్గా ఉందో ఆహా సూపర్ గంగమ్మ హారతి ముట్టడానికి గంగారతి దో దో తీనా ఊరపుణ్యం వాళ్ళకి మూడు తిందు कितने का जी हिसाब से बोले కోసం ఇలా తీసుకున్నాం అనమాట తీసుకొని ఇప్పుడు గంగా బోట్లో వెళ్తున్నాము బోట్లో వెళ్ళినప్పుడు గంగా నీళ్ళు నెత్తి మీద పోసుకొని ముట్టిద్దాం అనుకుంటున్నాం ఈరోజు కాశీ విశ్వనాథుని దగ్గర ఉన్న గంగా దగ్గర ఉన్నాం మేము ఈ ఘాట్ వచ్చేసి మనకు శివలా ఘాట్ శివాలా ఘాట్ అంటారు దీన్ని ఘాట్లో ఉన్నాం దీపాలు ముట్టించుకోవడానికి రెడీ ఉన్నాం హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఘాట్ అంటే స్టార్టింగ్ పాయింట్ అంటే ఇది చూడండి ఎంత బాగుంది
ఇంత పొద్దున రావడం అదృష్టమే కదా. ప్రశాంతంగా ఆల్రెడీ ఒక శవం కాలుతుంటుంది. ఏది హరిశ్చంద్ర ఘాట్, అది శివం కాలుతుంది ఆల్రెడీ ఒకటి. ఓం కృష్ణమూర్తి విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జై జై. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకరాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హరిశ్చంద్ర ఘాట్ లో పక్షులకి దానా వేస్తున్నాం మా నాన్న. హర హర మహాదేవ. ఈరోజు మేము కాశీలో గంగాలో ఉన్నాము, హరిశ్చంద్ర ఘాట్ లో. పక్షులకు మా అబ్బాయి రంజిత్ కుమార్ దానా ఇస్తున్నాడు. చూడండి, మంచిగా సూర్యోదయం, సూర్యుడు వెళ్తున్నాడు. హర హర మహాదేవ. మాటలో వస్తావు మహాదేవ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఎట్లా అనిపిస్తుంది కాశీ ట్రిప్? చాలా 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 బాగుంది బిడ్డ. అద్వితీయం, మాటల్లో చెప్పలేదు. బాగుంది. ఈ మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్లో మన స్నానాలు కానీ, తర్వాత రామ మందిరంలో రాముల వారి దర్శనం కానీ, అయోధ్యలో ఇక్కడ గంగా నది ఒడ్డున ఈ ప్రయాణం కానీ అమోఘం, అద్వితీయం, అనంతం. హర హర మహాదేవ శంభో శంకర. మణికర్ణిక ఘాట్ ఇది. కాశీ విశ్వనాథుని ఆలయంకి వెళ్ళండి. ఆ మెయిన్ డోర్ రావచ్చు కదా, అదే లోపలికి వెళ్ళాలా. ఇప్పుడే బోటింగ్ అయిపోయి ఇప్పుడు ఇదే మెయిన్ ద్వారం. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ కావాలి విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి. సో లోపలి దర్శనానికి వెళ్తున్నాము. భారతమాత స్టాచ్యూ ఉంది వెనుక. సో చాలా బాగుంది. ఇందులోనే హోటల్ కూడా ఉంది. హోటల్ కూడా ఉంది. ఏదైనా టిఫిన్ చేయాలంటే హోటల్ కూడా ఉంది.
ఉడిపి టు ముంబై అని చెప్పి హోటల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ లోపటే ఉంది. కాస్ట్ అయితే పగిలిపోయినాయి. ఒక ప్లేట్ వడా కాస్ట్ 120 రూపీస్. సో చూసుకోండి ఎట్లుందో, చాలా బాగుంది. గుడి లోపటే ఉంటుంది రెస్టారెంట్. ఉడిపి ఎక్స్ప్రెస్ అంట. ఉడిపి టు ముంబై అనేది పేరు. వడా సాంబార్ అంటే ఇట్లా వడ సపరేట్ ఇస్తుంది. మా దగ్గర వడా సాంబార్ అంటే కల్పిస్తారు కదా, వడ సపరేట్ పోస్తుంది. దర్శనం అయిపోయింది. దర్శనమై బయటకు వచ్చాం. దర్శనం చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా రష్ పెరిగింది. సో ఇది దర్శనంకి వెళ్ళేది. ఇట్లా వెళ్ళి ½ అన్ అవర్లో దర్శనం అయిపోయింది మాకైతే. ఇక్కడ ఇది శివలింగమే, అటు పక్కన శివలింగమే, ఇటు పైన శివలింగం ఉంది. ఇక్కడ ప్రసాదాలు ఇవ్వరు, మేమే సపరేట్గా ప్రసాదం తీసుకుంటాం. దూద్ పేడ. ఇక్కడ గుడి ప్రాంగణంలో ఫ్రీ దర్శన్ విఆర్ సెట్ పెట్టి రిచువల్ దర్శనం కూడా చేపిస్తారు. ఇక్కడ 10 minutesకి 150 రూపీస్ అంట. విఆర్ పెట్టుకొని దేవుని చూస్తారు అందరూ. కట్ అవుతున్నాయి కానీ చెట్లతో ఎంత ఆధ్యాత్మికం అనిపిస్తుంది. గుడిలో ఉంటే ఆ వైబ్రేషన్ కానీ ఆ ఉన్న శక్తి భక్తి భావం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. కాశీ విశ్వనాథుని దర్శనం చాలా మంచిగా అయింది. కేవలం అరగంటలో అయిపోయింది. ఇప్పుడు కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనంకి వెళ్తున్నాము. ఓం హర హర మహాదేవ్. ఇప్పుడు ఇండ్ల మధ్యలో గుడి ఉంటుండే, ఇప్పుడు ఇవన్నీ కూలగొట్టేసారు. కూలగొట్టేసి చాలా ఫ్రీగా దర్శనం ఫ్రీగా అయ్యే విధంగా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు కొత్త గవర్నమెంట్. లాకర్ ఫ్రీ అంటారు కానీ డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. ఇది కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి. ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా రోడ్డు ఇలాగే ఉంటాయి ఇక్కడ. కాశీ విశాలాక్షి టెంపుల్కి వచ్చేసాము. ఇది ఒకటి 108 శక్తిపీఠాలు ఒకటి. సో లోపలికి ఎంటర్ అవుతున్నాం. గుడి పక్కనే ఉందన్నమాట. మెయిన్ టెంపుల్ కానుకొని ఉంది, దగ్గరలో ఉంది. కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనమైంది. ఆ అమ్మవారి గుడిలో ఒక ఫారినర్ కూర్చొని మంత్రాలు అదే పనిగా చదువుతున్నాడు. చాలా విచిత్రమైన విషయం నాకైతే. అసలు ఎక్కడ కూడా తడబడకుండా చాలా బాగా చదువుతున్నాడు. ఆయనకి డబ్బులు ఇద్దామంటే మన సమయానికి మన డబ్బులు లేక ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయినాం. కానీ చాలా విచిత్రం వేసింది నాకు. ఆయన చదువుతుంటే ప్యూర్ పంతులు లెక్కన చదువుతున్నాడు అనమాట. అంత క్లియర్గా చదువుతుండు. ఇదే వెనక కనిపిస్తుంది కదా, అదే కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్. చాలా సింపుల్గా ఉంది. మనం పువ్వులు పత్రి తెచ్చింటే దేవునికి ఎందుకుంటే బిడ్డ వేస్తే అది ఇట్లా ఉంది కదా, ఇట్లా కొన్ని ఇట్లా కింద చక్కగా దేవుని మీద పడుతున్నాయి. కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అన్నపూర్ణ అమ్మవారి దర్శనంకి వెళ్తున్నాం. ఈ దర్శనం చేసుకుంటే ఏది ఫలితం ఉందా అన్నాడు? దర్శనం చేసుకుంటే ఫలితం ఏందన్నా? ఈ అమ్మవారి అన్నపూర్ణ దేవి మాత దర్శనం వల్ల ప్రయోజనం ఏంటంటే మనకు కానీ మన తర్వాత తరలకు కానీ పిల్లలకు కానీ ఎవరికి కూడా అన్నానికి ఇక్కడ లోటు ఉండకుండా ఆ తల్లి కరుణామయ్య. అందుకని ఆ దర్శనం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఓం అన్నపూర్ణ మాతాకి జై. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ లో ఫేమస్ చాలా బాగుంది. ఇప్పుడు నేను లస్సీ తాగుతున్నా. ఏ క్యా హై భయ్యా? ఇది బాసుంది. బాసుంది रसगुल्ला. आपका शॉप का नाम है? विशालाक्षी टेम्पल के नाम से आज वो लगेगा बैनर. हाँ आज वो लगेगा. ओके. टूट गया था ना तो बदलवा रहा है बोर्ड. रसगुल्ला सर. लस्सी 80-81
ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరు వచ్చినా మాత్రం డైరీ ప్రోడక్ట్స్. స్పూన్ తీసుకో. ఇది తీసుకో, స్పూన్ తీసుకోలేడు కింద చూడు. ఎట్లుంది లస్సీ చూసి తిరిగి చెప్పు. చాలా చాలా బాగుంది. చాలా టేస్ట్. లస్సీ తాగుతున్నాం, చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది, చాలా బాగుంది లస్సీ. నాకు తెలిసి డైరీ ప్రోడక్ట్స్ ఇక్కడ అంత ప్యూరిటీ ఎక్కడ దొరకకపోవచ్చు. చాలా మంచిగా ఉంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకటే దగ్గర నాలుగు టెంపుల్స్ ఒకటే జంక్షన్ ఉన్నాయి కదా, అందుకే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇటు సైడ్ పబ్లిక్ ఎక్కున్నారు. शकरकंद गली में है. కాశీ అన్నపూర్ణదేవి దర్శనం చేసుకున్నాం అనుకున్నాం కానీ ఎటు పోవాలి అర్థం కాక ఫుల్ రష్ ఉంది. మేము గుడి దాటి వచ్చేసామంట, అందుకే దర్శనం చేసుకోలేకపోతున్నాము. ఇంకా మా రూమ్ చెక్అవుట్ టైం కూడా అయిపోతుంది కాబట్టి మళ్ళీ చెక్అవుట్ టైం అయిపోతే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు కాబట్టి వెళ్ళిపోతాం. ప్రెసెంట్ అయితే అన్నపూర్ణదేవిని దర్శించుకోలేకపోయినాము. బయటకెళ్ళి అమ్మవారి శిఖర దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటాము. ముఖ్యము నమో అన్నపూర్ణ మాతాకి జై. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. పోలీస్ సెక్యూరిటీతో చాలా 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 బాగుంది. పోలీస్ సెక్యూరిటీ బందోబస్తు చాలా బాగా చేశారు, సూపర్. ఇదే కాశీ యొక్క మెయిన్ చౌరస్తా. విశ్వనాథ టెంపుల్ కానీ, దశమేధి ఘాటు, అస్సీ ఘాటు అన్ని ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఇదే మెయిన్ చౌరస్తా. కాశీ విశ్వనాథ గుడికి మెయిన్ చౌరస్తా ఇదే. ఇప్పుడు చౌరస్తా చూసారు కదా, ఈ చౌరస్తా నుంచి మా రూమ్ వరకు 1.5 కిలోమీటర్ అనమాట. సో నిన్న ఆల్రెడీ రూట్ ఒకసారి తిరిగినాం, మళ్ళీ పొద్దున కూడా ఒకసారి నిన్న కాలభైరవుడి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే నార్మల్ గా వెళ్ళిపోతున్నాం రూమ్కి. సో దగ్గర రూమ్ దాకా వచ్చేసినాము. మధ్యలో విఆర్ రాజా యూట్యూబ్ ఛానల్ ఆయన కూడా కలిసిండు. స్టార్టింగ్ లో కొద్దిగా మర్చిపోయినట్టు, తర్వాత సడన్ గా గుర్తొచ్చినాక వెంటనే పోయి సెల్ఫీ పెడితే పాపం సెల్ఫీ కూడా ఇచ్చిండు, మంచి రిసీవ్ చేసుకుంటూ. మా ఛానల్ కూడా చూస్తాను, రంజిత్ ప్రాపర్టీస్ మాదంటే. అవునా, నేను కూడా చూస్తా అని చెప్పిండు. రంజిత్ ప్రాపర్టీస్ కూడా చూస్తా, ఫాలో అవుతా అని చెప్పిండు. సంతోషంగా అనిపించింది. ఇక్కడ టైం లేదు, ఎక్కువ మాట్లాడలేదు. ఇంకా జస్ట్ అట్లా షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఒక ఫోటో దిగి వచ్చేసినాము. అలమ్మ కూడా మీ మమ్మీ లెక్క. అవునవును, వాళ్ళు కూడా పబ్లిక్ కొద్దిగా నడవడానికి ఇబ్బంది పడుతుంది. సో రూమ్ కి అయితే వచ్చేసాం. ఆల్రెడీ 1.5 కిలోమీటర్ వచ్చినాం. ఇంకో విచిత్రం ఏంటంటే ఫారినర్స్ అయితే చాలా మంది కనిపించారు. చాలా మంది ఫారినర్స్ కూడా వస్తారు అనమాట. సో మన ఇండియాలో ఇంత మంచి టెంపుల్ పెట్టుకొని మనం రాకపోవడం బాధాకరం. చాలా మంది రావట్లేదు భయపడి. సో రండి, ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. కాశీ దర్శనం అయితే చాలా చాలా మంచిగా అనమాట, చాలా మంచిగా ఉంది. ప్రజెంట్ అయితే కాశీ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాము. ప్రయాగ్రాజ్లో రాత్రి 12 o'clock మనకి హైదరాబాద్కి బస్సు ఉంది. సో ప్రయాగ్రాజ్కి వెళ్ళి అక్కడ ఏమైనా ఉంటే చూసేసి ఏమైనా చిన్న చిన్న షాపింగ్ ఉంటే వేసుకొని ఇంకా నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోతాం.